మీట్ అవుతామని. కలుద్దాం రా. ఎక్కడ కలుద్దాం? ఎప్పుడు మనం కలిసి స్పాట్లో కలుద్దాం. ఓకే మన స్పాట్ రాదు కదా. సరే వస్తున్నాను. బాగున్నాను. మరి చాలా రోజుల తర్వాత కలిసాం. అవునరా, చాలా రోజులైంది మనం కలిసి. బయటకు కూడా వెళ్ళి చాలా రోజులైంది కదా. అవును, కలిసి చాలా రోజులైంది. మరి నాకు అలాగే 1 వీక్ హాలిడే దొరికింది రా. ఎక్కడికి బయట ఈసారి లాంగ్ అయితే బాగా వెళ్దాం రా. లాంగ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి పోతాం. ఎక్కడికి వెళ్దాం అంటావు? ఎక్కడికి వెళ్దాం అంటే అవును చెప్పడం మర్చిపోయాను. కారు తీసుకున్నా చూపిస్తున్నాను. ఓకే చూసి. ఈ నోటిఫికేషన్ ఒకటి తెగ తినేస్తున్నాను. పరలోకంలో అరే ప్రసన్నకం చూడు. ఈ పరలోకం ఈ నోటిఫికేషన్ నాకు వచ్చి నా ఫోన్ నోటిఫికేషన్ ఆపేసుకున్నాడా? అవునా? ఈ పరలోకం అంటే కానీ ఈ అలగల్లో ఏంటి పరలోకం అంటే ఏంటో తెలియదురా. ఒకసారి మనం అలాగా ప్లాన్ చేస్తున్నాం కదా బయటకు వెళ్ళడానికి. ఒకసారి అది ఎక్కడుందో చూడొచ్చు గూగుల్లో. ఒకసారి గూగుల్ చేస్తాను. ఏంట్రా ఇది పరలోకం అని గూగుల్ మ్యాప్లో చేస్తుంటే ఎర్రగా చూపిస్తుంది. ఏంటి గూగుల్లో కూడా చూపించట్లేదు పరలోకం కోసం? మరి ఎలా? గూగుల్లో కూడా చూపించట్లేదు. మరి ఇప్పుడు ఎలాగెళ్దాం అయితే అక్కడికి? ఈ రోడ్డు మీద ఎవరైనా అడుగుతామా? పదా ఒకసారి సరే కదా. నమస్తే అన్నా. నమస్తే తండ్రి. ఏంటన్నా చెస్ట్ పంచ్ ఉబ్బింది? 150 కేజీలు పెంచేస్తాను. చేయండి, గట్టి చేయండి. అరే ప్రసన్న, వాడికి కండలేటరా కొండలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కడు వచ్చి ఆడికే సామాన్లు పడుతున్నాడు. అరే అవునరా, వాడి కండలు చూస్తే కొండల్లో ఉన్నాయిరా. పదవసారి వాడికి తెలిసేమో పర్లకు రాసిన అడుగుదాం. బ్రో ఇంటివైనా మా అన్న బ్రో అన్న ఘోరంగా మాట్లాడి. హాయ్ అన్న. అయితే అన్నా నీ కండలు చూస్తే మంచి కొండల్లో ఉన్నాయన్నా. నాకు పర్లోక రాసిన రూట్ ఏమని చెప్పగలరండి? నువ్వు మనిషిని చెక్క కొన్నావు. నీకు 3 ఆపరేషన్ చెప్తాను. వెళ్ళు. శ్రావణగోడు మన పేరు చెప్తే 50% ఆపరేస్తాడు. కన్నుగోడు 70% ఆపరేస్తాడు. మన పేరు ప్రసుడు కూడా నేను చెప్పగలేదు. నా కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. ఫ్రీ ఆ దగ్గరికి అయితే. మాకు కావాల్సింది జుమ్ అడ్రస్ కాదు భయ్య, పరలోక అడ్రస్. తమ్ముడు పరలోకం తెలియదు తమ్ముడు. జిమ్ తెలుసు. చూసి ఒక అండానికి ఉందో అదే తెలుసు. కండలు పెద్ద కాదు భయ్య, అడ్రస్లు కూడా కొంచెం తెలుసు. కండలు అంత పెంచావు దేనికి? అడ్రస్ తెలియకుండా. తమ్ముడు నీ కండ తమ్ముడు నీకు తెలియదు అడ్రస్. వెళ్ళచ్చు కదా. నన్ను అడుగుతున్నావు. సర్లే భయ్య, ఇంకెవరు అడుగుతాను. వెళ్ళి చాలు. అదే ప్రసన్న, వాడు నా కొండల్లో ఉన్నాయన్నా నిజమేనంటావా? ఏదో తెలియక అన్నాడు కానీ నీకు ఉన్నాయని చెప్పి నువ్వు ముడిసిపోతురా. నాకున్నాడని నీకు గుళ్ళిరా. నాకు తెలుసు. పక్కనకి ఎవరిని అడుగుదాం. అరే ప్రసన్న, ఇది ఎవడరా? నా చూస్తే ఇల్లు ఖాళీ అవుతున్నట్టుగా ఉన్నాడు. స్టవ్తో సహా ఏకంగా బైక్ సామాన్లన్నీ కట్టేశాడు. వాడు సామాన్లన్నీ బండి కట్టాడు కానీ ఇల్లు మారుతున్నది కాదురా. ఒకసారి బండి మీద చూడు, రెడీ టు రేస్ అనేదో రాస్తుంది. నాకు తెలిసి 1 రోజులు గట్టిగా ప్లాన్ చేశారా బయటికి వెళ్ళడానికి. అరే ప్రసన్న, వీడికి గట్టిగా ఎక్కడికో తిరగడానికి వెళ్తున్నట్టుకున్నాడు. ఈ అడ్రస్ కూడా వీడికి కంపల్సరీ తెలిసి ఉంటుంది రా పరలోకం కోసం. అసలు అడుగుదాం పదే వీడికైనా. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఎక్కడున్నారా మీరు? గంట సేపు అయింది వచ్చి. లడక్ అన్నారు, పోదాం అన్నారు, మీరు రాదు. ఏం చేయాలరా నేను ఇక్కడ? నేను వచ్చేదాకా నేను వస్తున్నారా? మీరు బేగ వచ్చారంటే లడక్కి వెళ్దాం, లేదు అని అంటే ఆగిపోదాం. మీ ఇష్టం. వస్తే వెళ్దాం, లేదా లేదు. అవును బేగ అడుగుతుంది. బ్రో మాకు ఒక అడ్రస్ కావాలి బ్రో. చెప్పు బ్రో, నీకు ఏ అడ్రస్ కావాలి బ్రో? హైదరాబాద్ లో కావాలా, ఆంధ్రప్రదేశ్ లో కావాలా, ఆల్ ఇండియా నీకు తీసుకెళ్ళి ఆడ పడేస్తా. నీకు ఏ అడ్రస్ కావాలో చెప్పు నాకు చాలు. మాకు పర్లోక రాజుకి అడ్రస్ కావాలి బ్రో. అక్కడికా? మా ఫ్రెండ్ ఈ మధ్య నాకు దగ్గరలోకి ఎక్కడికి వెళ్ళాడంట కానీ అక్కడికి వెళ్ళలేదంట. ఒకసారి ఆగండి, మా వాడికి ఫోన్ చేస్తాను. బ్రో ఇంటికి నీకు అడ్రస్ తెలుసా? మాకు తెలిస్తే నాకు తెలుసు. నీకు తెలుసా లేదా అని చెప్పేసి అడుగుతాను బ్రో. బ్రో మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే బ్రో ఒక పని చేస్తాను బ్రో. నేను ఇప్పుడు సీదా అడగపోతున్నాను. దానిలో ఎక్కడైనా పరలోకం దొరికింది అనుకో నీకు ఫోన్ చేస్తాను, సరేనా?
నాకు చెప్పాను కదరా ప్రశ్న అక్కడక్కడ ఆడ ఇల్లు మారుతున్నాడు సామాన్లు గేమాలు స్టవ్తో సహా కట్టాడని చెప్పాను బ్రో అడిగావు ఎందుకు బ్రో అంత మాట అన్నావు? 25 లక్షలు బట్టి సీదా పోతే నడకలో ఆగుతుంది. మీరు వస్తే తీసుకుపోతా, లేదా మీ ఇష్టం. నేను పోతా చల్. జాగ్రత్తకి జాగ్రత్తగా బ్రో అడక్కడక సరే నన్ను అడిగావురా ప్రసన్న అడిగేదేదో కొంచెం మంచోని అడుగుదావరా, కొంచెం మంచోని అడుగుదా. రోడ్డు మీద తిరిగే వాళ్ళ నాన్న కాకుండా కొంచెం మంచి పర్సన్ అడుగుదావు. పద కొద్దిగా దగ్గర చూడండి ఎవడక్కడ రిచ్గా రోల్స్ రాల్స్ కారు పక్కన ఫోన్ మాట్లాడుతూ నిల్చున్నాడా. నాకు తెలిసి ఇక్కడికి తప్పక పర్లోకానికి అడ్రస్ తెలిసే ఉంటుంది. పద ఒకసారి అడిగిన. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ గివ్ అడ్రస్ టు హ్యావ్ ప్లీజ్ వన్. హలో, అమెరికా పంపినా లండన్కి టికెట్ అయినా అర్జెంట్గా. నాకు హాలిడే వచ్చింది, టూర్ వెళ్దాం అలాగా. సరేనా? మేఘే బ్రో చెప్పండి. బ్రో కెన్ యూ గివ్ వన్ అడ్రస్? అంత ఇంగ్లీష్ వద్దు, మామూలు తెలుగు మాట్లాడు. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. బ్రో నాకు ఇంగ్లీష్ రాదు బాయ్. వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్ బ్రో. ఇంగ్లీష్ we want. ఐ వాంట్ జాపనీస్. I don't know boy that nothing English boy. ఐ టోల్డ్ మాకు పర్లోకానికి అడ్రస్ కావాలి బ్రో. పర్లోకో నేను అన్ని దేశాలు తిరిగాను కానీ ఇక్కడ ఉన్న 32 దేశాలు తిరిగాను బ్రో. ఆ కంట్రీకి మాత్రం నేను వెళ్ళలేదు బ్రో. వెళ్ళండి ఒకసారి. మీరు నిజంగా మొత్తం తిరిగారా లేకపోతే ఏదో చెప్తున్నారా? లేదు బ్రో, నా పక్కన ఒక ఉంటాడు, రోజు వెళ్తుంటాడు. నాకు అర్థమైంది, పక్కన ఉన్నాడు వెళ్ళాడని. బ్రో మీకు తెలుసా? మాకు తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పు. సరే బ్రో, మీకు తెలిస్తే నాకు చెప్పట్లే. నన్ను కూడా తీసుకెళ్ళి మీతో పాటు వస్తాను. మాకు తెలిస్తే తీసుకెళ్తాను. ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్. అడక్కడక సరే ఉన్నాడు ఆడన్ని కంట్రీలు తిరిగినాడు. ఆడికే తెలియలేదంటే ఇంకెవడో తెలుస్తుందిరా. రోడ్ల మీద తిరుగుతున్న బికారు తెలుస్తుందా ఏట్రా? ఈడు ఎవడరా బాబు, బాగా తేడా ఉన్నాడు బాబు. ఏయ్ బాబు ఆగలి ఆగలి ఆగలి. పడిపోతానే పడిపోతుంది మేం కాదు భయ్యా, నువ్వు జాగ్రత్త. నువ్వేనా? నువ్వు పడిపోతున్నావు, జాగ్రత్తగా ఉండు. మీరు పడిపోతే మమ్మల్ని పడిపోతున్నా. ఎవరు పడిపోతే తెలియట్లేదా? నువ్వు పడుకొని ఏడుతున్నా. మాకు ఒక అడ్రస్ కావాలి కదా. ఏ అడ్రస్? మాకు పర్లోక రాజ్యానికి అడ్రస్ కావాలి. పర్లేశ్వర మైన్స్ తెలిసి కానీ పర్లేక అడ్రస్ తెలియదే. పర్లేశ్వర మైన్స్ వస్తా పక్కనే ఉంది. పర్లోక రాజ్యానికి అడ్రస్ తెలియదు అయితే. తెలియదు భయ్యా. సరే సరే. నీకు ఎక్కడికో టైం అవుతున్నట్టుగానే తీద్దాను తెలియదు. సరే ఏంటా తాగుబోతులను అడుగుతున్నావు? అడిగేది కొంచెం మంచిగా అడుగుదాం అనుకున్నా కానీ ఎవడో దొరకట్లేదు కదా. సరే సరేదా, తిరిగి తిరిగి కాళ్ళు పీకేసారా బాబు. కొంచెం బుక్ ఉండిపోయింది. ఈ బుక్ అలాగే నమ్మిరు. ఉదయం నుంచి తిరుగుతున్నాం కానీ ఈ పర్లోకానికి అడ్రస్ మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఈ 1 వీక్ మనకు బాగా వేస్ట్ అయిపోయినట్టుగా ఉన్నదిరా. ఆ అడ్రస్ అసలు వాడికి ఎలా తెలుస్తుంది, ఎవరు చెప్తారు అసలు అనుకోండి. కానీ మన 1 వీక్ అంతా వేస్ట్ అయిపోయినట్టుగా ఉన్నది ప్రసన్న. ఆ అడ్రస్ ఎలా తెలుస్తుంది అక్కడికి వెళ్ళడానికి? ఇక్కడ ఇద్దరు పక్కన ఉన్నది బుక్ అలాగే 4 గంటలకి. సార్ 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 బుక్ తీసుకోండి సార్. ఒకసారి ఆగమ్మా, మాట్లాడుతున్నాం ఇక్కడ. ఏ ఉదయం నుంచి తిరుగుతున్నాము, కాళ్ళు పీకేస్తున్నాయి రా బాబు. కానీ ఎవరిని అడిగినా సరే పర్లోకం తెలుగు తెలియదు అంటున్నారు. ఆ అడ్రస్ కోసం మనకి ఎవరు చెప్తారు సార్ మీకు అడ్రస్ సార్, మీకు ఈ అడ్రస్ మీ బుక్ ఉంటుంది సార్. ఎవరు అడ్రస్లో ఉంటారు అందులో? అందరు అడ్రస్ ఉంటాయి సార్. సాలిడ్ అంబానీ అందరు అడ్రస్ ఉంటాయి సార్ ఇందులోనే. ఆ అడ్రస్ పనికి వాళ్ళందరికీ తెలుసు కానీ ఏది ఈ అడ్రస్ చెప్పి అందులో ఉందేమో. మీ పేరు ఏంటి సార్ చెప్పండి. ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్. ఉన్నాను సార్, ఇదిగోండి సార్ చూడండి. అవునరా, నా అడ్రస్ ఉందిరా ఇందులోని. నా ఒకసారి నువ్వు చూడు. ఒకసారి నా అడ్రస్ చెప్పు. మీ పేరు? అభి. చూడండి సార్ ఉంది. అరే ప్రసన్న, ఇందులో నీ అడ్రస్ ఉంది, నా అడ్రస్ ఉంది. నాకు తెలిసి ఆ అడ్రస్ కూడా ఉంటుంది. అయితే ఒకసారి అడిగి ఎందుకని మంచిది. అరే బాబు ఈ బుక్ ఎంత అన్నా? 100 రూపాయలు సార్ తిరిగి. సరే సరే 100 రూపాయలు అంటున్నాయి కదా, ఆ 100 కలిపి 900 కలిపి 1000 రూపాయలు ఇస్తాను. ఒక అడ్రస్ అడుగుతారు. చెప్పండి సార్, తిరిగి పండి సార్ చెప్పండి. మేము తెల్లవారి నుండి తిరిగి తిరిగి నా కళ్ళు వీడి కళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. ఇందులోనే ఆ అడ్రస్ ఉంటే నీకు 1000 రూపాయలు ఇస్తారా? ప్రసన్న ఆ అడ్రస్ ఇక్కడ చెప్పరా? మాకు పర్లోకానికి అడ్రస్ కావాలమ్మా, చూడు ఒకసారి. 2 నిమిషాలు సార్. ఈ రేటర్ ప్రసన్న పేపర్లు తిరిగేస్తున్నారు కానీ
అడ్రస్ మాత్రం చూపించట్లేదు. ఆగరా తిప్పుతున్నాడు కదా, దొరుకుతుంది చూద్దాం. అరే బాబు, ఎంత బుక్ తీసుకొచ్చా, అందులో ఉందా లేదా అసలు? చూస్తున్నాను సార్, 2 నిమిషాలు. అరగంట నుంచి తిప్పిన పేజే తిప్పి దొరుకుతుందా ఇంతకినా? సారీ సార్, లేదు సార్, ఎందుకండి తెలుసురా, ఆ బుక్ ఇంత ఉంటుంది కానీ లేదు. ఈ అడ్రస్ మాకు దొరికినట్టే, మాకు రోడ్ మీద ఎవరైనా చెప్పినట్టే. ఎందుకంటే ప్రశ్న వెళ్ళిపోదాం పద. మనం ఉదయం నుంచి తిరుగుతున్నాం కానీ అన్నీ దొరుకుతున్నాయి, అడ్రస్ మాత్రం దొరకదు కదరా బాబు. అసలు ఏటమ్మా ఈ పేపర్లు? తెల్లవారిని తిరిగి పేపర్లు పంచుతారు రోడ్డు మీద, పని పాటలు ఉండదు ఇది. అవి ఒకసారి వెళ్ళరా. అరే ఇదిగో చూడు, దీని మీద పరలోకం దారి ఏదో రాసింది. ఉదయం నుంచి మనం తిరిగే దీని గురించి. అరే మనం ఉదయం నుండి తిరిగేది పేపర్లో ఉందా? ఇది ఎవరు ఓ అమ్మా పాప ఒకసారి. ఏంటి బాబు? అమ్మా మేము తెల్లవారి నుండి రోడ్డు మీద చాలా మంది అడిగేవమ్మా నువ్వు ఇచ్చిన పేపర్లో ఉన్న అడ్రస్ కోసం. ఇది ఇంతకీ ఏంటిది అడ్రస్ అసలు? ఇది పరలోక రాజ్యం అని చెప్పి మేము సువార్త ప్రకటన చేస్తున్నాం అన్నమాట. అది మరి దీనికోసం మరి తెలియాలంటే ఏం చెయ్యాలి? ఎక్కడ ఈ అడ్రస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మీకు యేసు ప్రభు తెలుసా అండి? అసలు ఆ పేరు ఎప్పుడైనా విన్నాం మనం? నేనైతే వినలేదురా. మేము ఎప్పుడు వినలేదమ్మా. యేసు ప్రభు కోసం తెలియదా మీకు? తెలియదమ్మా. మీకోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు తన ప్రాణాన్నే అర్పించాడు. మన పాపాల కోసం అని చెప్పి మరణించాడు సిలువలో. ఒకసారి మేము ఎన్ని పాపాలు చేసామో తెలుసా? ఎన్నో చేసాం. నేనైతే చాలా చేశాను. ఇన్ని పాపాలు చేసుకొని ఈ అడ్రస్కి వెళ్తారు అసలు? వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. ఆ పాపాలన్నీ కూడా సన్నిధిలో విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే మన నిత్య జీవంలోకి వెళ్తాం. అవునా అమ్మా? మీరు బాప్తిజం తీసుకున్నారా? బాప్టిస్నా అంటే నేనైతే తీసుకోలేదు. నాకు మేము ఎలాంటి పేర్లు ఎప్పుడు విన్నారమ్మా? కొత్త పేర్లు చెప్తున్నా. సరే, అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన పాపాలన్నీ కూడా విడిచిపెట్టి బాప్తిజం తీసుకుంటే దేవుని యొక్క రాజ్యం అనేది మనకి లభిస్తుంది. అవునా? మరి ఏం చేద్దాం ప్రసన్న? అదే బాప్తిజం తీసుకుని పాపం ఒప్పుకున్నాను. మరి మా పాపాలు ఒప్పుకుంటే దేవుడు మా పాపాలు క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఆయన క్షమించగలిగిన దేవుడు. ఎంత ఘోర పాపి అయినా కూడా దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మా పాపాలు ఒప్పుకుంటే, మీరు చేసిన తప్పులని ఒప్పుకుంటే ఈ అడ్రస్కి మేము కంపల్సరీ వెళ్తాం కదా? తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు దేవుడు. వెళ్తానా నిజంగా? నిజంగా వెళ్ళండి. మీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన మీకు పరలోక రాజ్యానికి ద్వారా తెలుస్తారు. అదే అయితే బాప్తిజం తీసుకున్నాను.